Institute. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् గీతలో ఈరోజు 247th క్లాస్ లాస్ట్ చాప్టర్లో మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే లాస్ట్ క్లాస్లో లాస్ట్ 2 శ్లోకాస్ 5th చాప్టర్ చెప్పుకున్నాము. ఒకసారి ఎవరైనా వచ్చింటే దాన్ని చెప్పండి. చెప్పిన తర్వాత 10th చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ఈరోజు చాప్టర్ 10th స్టార్ట్ అవుతుంది ఈరోజు. మంచి చాప్టర్ 10th చాప్టర్. అన్ని చాప్టర్లో మంచి చాప్టర్లో ఇది ఒకటి లాస్ట్ చాప్టర్. ఎవరు ఎంతమంది నేర్చుకున్నారు? లాస్ట్ ఎవరైనా నేర్చుకున్నారా? 5th చాప్టర్లో ఎవరైనా 5th చాప్టర్లో ఎవరైనా నేర్చుకుంటే ఏది 5th చాప్టర్ 5వ చాప్టర్లో భోక్తారం యజ్ఞ తపసాంకన అంతకన్నా ముందు యతేంద్రియ మనోబుద్ధి నేర్చుకున్నారా? అశ్రుతి నేర్చుకున్నావా? నేను చెప్పమ్మా, అశ్రుతి చెప్పమ్మ. యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతో చాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఓం తత్సదితి అది కూడా చెప్పేసే. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. వెరీ గుడ్. ఇక్కడ 28 చెప్పిన 28 ಅಲ್ವಾ? ವಿಗತೆ ಇದೆ ಯತೇಂದ್ರಿಯ ಮನೋಬುದ್ಧಿ ಮುನಿರ್ಮೋಕ್ಷ ಪರಾಯಣ ಇದೆ ಅಲ್ವಾ? ಅದರಲ್ಲಿ 2ನೇ ಲೈನ್ ಅಲ್ಲಿ విగతేచ్ఛ భయ క్రోధో అని చెప్పి చదివినా తప్పు లేదు. అయితే కన్వెన్షన్ ప్రకారం ఏం ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ವಿಗತೇಚ್ಛ ಭಯ ಕ್ರೋಧ ಆ ಥರ ಬರ್ಕೊಂಡ್ರೆ ನೀವು ನೆಕ್ಸ್ಟ್ ಸರಿ ಆಗುತ್ತೆ. ಓಕೆನಾ? ಸರಿ, ಪ್ರಣೇಶ చెప్పమి. Yes sir. यतेन्द्रिय मनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्म संन्यास योगो नाम पंचमोऽध्यायः. थैंक यू सर. अभिनव చెప్పమ్మా. यतेन्द्रिय मनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छा भयक्रोधः यः सदा मुक्त एव सः भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्म संन्यास योगो नाम पंचमोऽध्यायः. వెరీ గుడ్. అనిరుద్ధ్ నేర్చుకున్నావా కూడాను? सर. చెప్పేది. यतेन्द्रिय मनोबुद्धिः मुनिर्मोक्षोपरायणः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः भोक्तारं यज्ञतपसां सर्वलोक महेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे
कृष्णार्जुन संवादे कर्म संन्यास योगो नाम पंचमोऽध्यायः। మనకు తెలియ చూసుకుంటారు చదవమన్నాడు. ఎవరు నేర్చుకున్నారు? మనస్వి నేర్చుకున్నావు. వెరీ గుడ్. చెప్పు. యతేంద్రియ మనో బుద్ధి చెప్పము. యతేంద్రియ మనో బుద్ధి మునిమోక్ష ప్రణాయామః విగతేచ్ఛ భయక్రోధో సదా ముక్త ఏవ సః. వెరీ గుడ్. నెక్స్ట్. భోక్తారం యజ్ఞ తపసాం ల్యాప్టాప్ లో వచ్చింది కొట్టేదా? మహేశ్వరం సర్వభూతానాం శాంతి ముత్సతి. వెరీ గుడ్. గుడ్ గుడ్. బాగా చెప్పినావు. ఓం తత్సత్. శ్రీమద్భగవతే గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణ అర్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. వెరీ గుడ్. బాగా నేర్చుకున్నావు. గుడ్. బాగా నేర్చుకున్నారు. ఇంకెవరైనా నేర్చుకున్నారా? ఈ 2 శ్లోకాలు కాకుండా పోతే ముందు శ్లోకాలు ఎవరైనా నేర్చుకున్నారా? పాతవి ఎవరు చెప్తారు? ఇంకా శ్రీవిభా ఏమైనా వస్తాయా నీకు? అంత ముందు వస్తాయా నీకు? అదే వస్తుందా? నువ్వు లాస్ట్ క్లాస్ రాలే కదా, మ్యూట్ లో ఉన్నావు. సార్ లాస్ట్ క్లాస్ రాలే కదా. అంతకు ముందు 2 శ్లోకాలు వస్తాయా నీకు? కామ క్రోధ వియుక్తానం వస్తుందా? ఏది వస్తుంది నీకు? పోన్లే 10th చాప్టర్ నుంచి మొదలు పెట్టుకుందామా? నువ్వు 10th చాప్టర్ నుంచి చెప్తున్నా. నువ్వైతే లాస్ట్ క్లాస్ రాలే కదా. మీద ఏమైనా నేర్చుకున్నావా లాస్ట్ క్లాస్వి? ఏం చెప్తుందమ్మా? చెప్పమనమ్మా. మ్యూట్ చేసుకో శ్రీవిభా. భయక్రోధః ముక్త ఏవ సః. వెరీ గుడ్. భోక్తారం తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం శాంతి ముక్షతి. ఎక్సలెంట్. భలే చెప్పినావు నువ్వు. చాలా బాగా చెప్పినావు. చెప్పు. ఓం తత్సదితి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున సంపాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. ఎక్సలెంట్. బాగా నేర్చుకున్నావు. 10th చాప్టర్ నుంచి బాగా నేర్చేసుకో. ఒకటే సరే చాప్టర్
అంతా వచ్చేస్తుంది. ఎలాగో మధ్యలో వచ్చినావు కదా నువ్వు, దీనికి అందుకోసం అంత పెద్ద ప్రామినెన్స్ వద్దులే, 10th నుంచి బాగా నేర్చుకోను. ఓకేనా? వెరీ గుడ్. వర్షిని నువ్వు రాలే కదా, లాస్ట్ క్లాస్ రాలే కదా నువ్వు, లాస్ట్ క్లాస్ రాలే, అయినా నేర్చుకున్నావు. చాప్టర్ లో చాలా క్లాసెస్ రాలేదు సార్. సర్లే వర్షిని హాలిడే మూడ్ లో ఉంది. 10th చాప్టర్ నుంచి కరెక్ట్ గా నేర్చుకుందని. అయిపోయింది అయిపోయింది. ప్రీతం కూడా రాలే కదా, లాస్ట్ క్లాస్ రాలే కదా మీరు, వచ్చినారా? రాలేదు. లేదు సార్, రాలేదు. మనిషి నేర్చుకున్నామా ఏమన్నా? చెప్పమ్మా. యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛ భయక్రోధః యస్సదా ముక్త ఏవ సః భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృజ్యతి. ನೀವಿಬ್ರು ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ, ನೀವಿಬ್ರು ಕಂಠಪಾಠ ಮಾಡ್ಬೇಕಮ್ಮ. ಬುಕ್ ಓದ್ಬಿಟ್ಟು ಓದೋದಲ್ಲ, ಕಂಠಪಾಠ ಮಾಡೋದು ಟ್ರೈ ಮಾಡಿ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಇಂದ, 10th ಚಾಪ್ಟರ್ ಇಂದ. ಓಕೆನಾ? ಕಂಠಪಾಠ ಮಾಡ್ಬೇಕು. ನಾವು ಮುಂಚೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂದ್ರೆ, ನೀವು ಸುಮಾರು ಒಂದು ವರ್ಷ ಮುಂಚೆ ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ಹೇಳ್ಬೇಕು ಅಂತ, ಆತರ. ఇలాంటి బరల్ల అదకోస్కర అది సీరియస్నెస్ బరల్ల అదకోస్కర. ఓకేనా? ఓకే. ప్రీతం దత్త వాళ్ళు రాలేదు, మనస్వి చెప్పేసింది. ఉషశ్రీ మేడం చదువుతారా మేడం? ఏమన్నా ఒప్పుకుందా? ఆ రెండు చదివేయండి మేడం. ఉన్నట్లేదు మేడం, ఉన్నట్లేదు. వర్షిణి, అనిరుద్ధు, కార్తీక్, మీరు లేరా మేడం? ఉషశ్రీ మేడం సరేలే, 10th చాప్టర్ స్టార్ట్ చేద్దాం అయితేను. సార్ ఐ డిడ్ నాట్ టెల్. అది మీరు మాట్లాడలే కదా, అందువల్ల నాకు తెలియలే, మీరు లేదేమో అనుకున్నా. లేదు సార్, నేను కార్తీక్. కార్తీక్ చెప్పవా, నువ్వు నేర్చుకున్నావా? అంటే నన్ను 26, 27 బై హార్ట్ వస్తుంది సార్. నేను లాస్ట్ క్లాస్ అటెండ్ అవ్వలేదు. 28, 29 చదువుతాను కావాలని. చదివేసి అయితే ఆ రెండు వద్దులైతేను, ఈ లాస్ట్ రెండు చదివేసి. ఓకే సార్. యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః యస్సదా ముక్త ఏవ సః భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఓం తత్సదితి. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. వెరీ గుడ్. థాంక్యూ మేడం సార్ వినిపిస్తోందా సౌండ్? ఇప్పుడు వినిపిస్తుంది మేడం, ఇంతవరకు వినపడలే మాకు. చెప్పండి మేడం. చదవనా సార్? 28, 29 చదివేయండి మేడం. యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః యస్సదా ముక్త ఏవ సః భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्म संन्यास योगो नाम पंचमोऽध्यायः. ఓకే మేడం, ఓకే అయిపోయింది. సరే, అందరిది అయిపోయింది. 10th చాప్టర్ ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకుందాం. 10th చాప్టర్ బాగా నీట్ గా చదువుకుంటూ పోదాం. ఈసారి ఏం చేస్తామంటే 10 శ్లోకాలు అయిన తర్వాత ఆ 10 శ్లోకాలు రిపీట్ చేసుకుందాం ఒకసారి, సరేనా? 10 శ్లోకాస్ రిపీట్ చేసుకొని ముందుకు వెళ్దామా? అప్పుడు ఏమైపోతుందంటే మనకి ఈజీగా నేర్చుకునేకి అవుతుంది. ఊరికే చదువుకుంటూ పోతే పాత మర్చిపోతాము, కొత్తది వస్తూ ఉంటుంది అంతేను. అందువల్ల అలా మర్చిపోకుండా 10 శ్లోకాస్ అయిన తర్వాత 10 శ్లోకాస్ మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఓకేనా? అలా చేద్దాం. ఇప్పుడు 10వ చాప్టర్ తీసుకోండి, 10th చాప్టర్ విభూతి యోగం. ఏమి విభూతి యోగం అంటే ఏమి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విభూతి యోగం? జస్ట్ ఇన్ ఇంట్రొడక్షన్ బిఫోర్ టెల్లింగ్. విభూతి యోగం అంటే ఏమిటంటే, గాడ్ ఈస్ దేర్, నో, గాడ్ విల్ బి దేర్ ఎవ్రీవేర్ కదా.
సర్వాత్మ విష్ణుతత్వ. విష్ణువు అంటే ఏమి? సర్వవ్యాపక విష్ణువు. సర్వవ్యాపక అంటే ఎవ్రీవేర్ హీ ఈస్ దేర్ కదా. కానీ విష్ణువు యొక్క విభూతి, విభూతి అంటే ఏమిటంటే హీ ఈజ్ రెస్ప్లెండెంట్ ఇన్ సమ్ ప్లేసెస్. రెస్ప్లెండెంట్ అంటే ఆ పర్టికులర్ ప్లేస్ ఐ విల్ బి మోర్ విజిబుల్ అని. హీ ఈస్ దేర్ ఎవ్రీవేర్, బట్ ఇన్ సమ్ ప్లేసెస్ హిజ్ గ్రేస్ ఆర్ హిజ్ రేడియన్స్ ఆర్ హిజ్ రెస్ప్లెండెన్స్ విల్ బి మచ్ మోర్. ఆ కొన్ని ప్లేసుల్లో ఆ ప్లేస్ మీరే చెప్తున్నాడు అనమాట ఇక్కడ. దశమోధ్యాయం చాలా మంచి అధ్యాయం ఇది. అంటే ఇప్పుడు ఎవరంటారు? రాక్షసులు అనుకోండి. రాక్షసుల్లో ఎవరు నేను అంటే, రాక్షసుల్లో కూడా దేవుడు ఉన్నాడు కదా. రాక్షసుల్లోనూ దేవుడు ఉన్నాడు, చెట్లలో దేవుడు ఉన్నాడు, గుట్టల్లో దేవుడు ఉన్నాడు. రాక్షసుల్లో నేను ఎవరు అంటే, రాక్షసుల్లో నేను ప్రహ్లాదుడు అని చెప్తాడు అనమాట. సో ప్రహ్లాదుడు నేను అని చెప్తాడు అనమాట. అలా చెప్పుకుంటూ వస్తాడనమాట. ప్రతి దాంట్లోనూ ఏ వస్తువున్నా తీసుకో, ప్రతి వస్తువులను ఆ సమూహంలో ఇన్ దట్ గ్రూప్ ఐ ఆమ్ దట్ వన్ అని చెప్పేది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ విభూతి యోగము. విభూతి యోగం అంటే విభూతి అంటే చెప్పు. Even Vibhishana was devoted to Lord. అదే అంటే దానికంటే ముఖ్యమైన దేవుడు అంటే శ్రీకృష్ణుని విష్ణువు దృష్టిలో ప్రహ్లాదుడు ఈజ్ గ్రేటర్ దాన్ విభీషణ అన్నప్పటికీ. అలా కంపేర్ టు విభీషణ అండ్ ప్రహ్లాద ఇద్దరిని కూర్చోబెడితే ప్రహ్లాదుడు నేను అని చెప్తున్నాడు అనమాట. విభీషణుడు ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ పర్సన్, కానీ ప్రహ్లాదుడు నేను ప్రహ్లాదుడు, నా రూపం ప్రహ్లాదుడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ప్రతి వస్తువులో సౌండ్ ఫీబుల్ గా ఉందా? ఏం లేదు మేడం, నాది వినపడడం లేదా మీకు? అందరికీ ఎట్లా ఉందండి? మీరు అందరూ వినిపిస్తుందా? వినిపిస్తుందా? మీదేమన్నా ప్రాబ్లం ఉందేమో మేడం, తెలియదు. ఏమో తెలియదు, మిగతా అందరికి వినిపిస్తుందంట, అందుకోసం. సరే, అలా ప్రతి విభూతి ఏమిటంటే నా విభూతి పలానా చోటు ఉంది. విభూతి అంటే ఏమిటంటే మై రెస్ప్లెండెన్స్ ఈజ్ దేర్ ఇన్ దట్ ప్లేస్ అని చెప్పేసి. అంటే ప్రతి వస్తువులు సమూహంలోనూ ఈ గ్రూప్ ఆఫ్ సర్టన్ ఆబ్జెక్ట్స్ దాంట్లో ఐ ఆమ్ దట్ పర్సన్. ఎవరివేర్ ఐఎమ్ దేర్, బట్ స్టిల్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఆ విభూతి యోగము అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో దిస్ ఈస్ వెరీ గుడ్ చాప్టర్. Many times this will be given for recitation also in class, schools, competitions and all these things. So this 10th chapter we will read. దశమోధ్యాయ స్టార్ట్ చేద్దాం ఈరోజు. ప్రణీష చెప్పమి. అథ దశమోధ్యాయః విభూతి యోగః. అథ దశమోధ్యాయః విభూతి యోగః. ఒకసారి శ్రీ భగవానువాచ. ఒకసారి శ్రీ భగవానువాచ. భూయ ఏవ మహాబాహో. భూయ ఏవ మహాబాహో. భూయ ఏవ మహాబాహో. భూయ ఏవ మహాబాహో. శృణు మే పరమం వచః. శృణు మే పరమం వచః. శృణు మే పరమం వచః. శృణు మే పరమం వచః. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. భూయ ఏవ మహాబాహో. శృణు మే పరమం వచః. భూయ ఏవ మహాబాహో. శృణు మే పరమం వచః. భూయ ఏవ మహాబాహో. శృణు మే పరమం వచః. యత్తేహం ప్రీయమాణాయ. యత్తేహం ప్రీయమాణాయ. యత్తేహం ప్రీయమాణాయ. యత్తేహం ప్రీయమాణాయ. వక్ష్యామి హితకామ్యయా. వక్ష్యామి హితకామ్యయా. వక్ష్యామి హితకామ్యయా. వక్ష్యామి హితకామ్యయా. యత్తేహం ప్రీయమాణాయ. వక్ష్యామి హితకామ్యయా. యత్తేహం ప్రీయమాణాయ. వక్ష్యామి హితకామ్యయా. యత్తేహం ప్రీయమాణాయ. వక్ష్యామి హితకామ్యయా. యత్తేహం ప్రీయమాణాయ. వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానువాచ. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. యత్తేహం ప్రీయమాణాయ. వక్ష్యామి హితకామ్యయా. భూయ ఏవ మహాబాహో. శృణు మే పరమం వచః.
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः। यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः। यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। వెరీ గుడ్. మనుషులు చెప్పండి, మనుషులు ಹೇಳಮ್ಮ. ಶ್ರೀ ಭಗವಾನು ವಾಚ అని చెప్పం. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో భూయహేవ మహాబాహో శృణు మే పరమం వచః. యతేహం ప్రియమాణాయ యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శృతి ಹೇಳಮ್ಮ. శ్రీ భగవాను వాచ श्रीभगवानुवाच भूय एव महाबाहो ಭೂಯಾ ದೀರ್ಘ ಇಲ್ಲ. ಭೂಯ ಏವ ಮಹಾಬಾಹೋ भूय एव महाबाहो शृणु मे परामं वचः। यतेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। గుడ్. కార్తీక్ చెప్పమ్మా. Yes, sir. श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः। यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। వెరీ గుడ్. చాలా బాగుంది. Thank you, sir. అభినవ్. Yes, sir. శ్రీ భగవాన్ श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः। यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। వెరీ గుడ్. అనిరుద్ధ్. श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः। यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। చెప్పమ్మా. శ్రీ భగవాను వాచ. శ్రీ విభా మ్యూట్ లో ఉంచుడు. श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः। यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి మనస్వి చెప్పమి. శ్రీ భగవాను వాచ భగవాను వాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా.
हितकाम्यया గుడ్, వెరీ గుడ్. మేధ చెప్పండి. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच భూయ ఏవ पूजयेव మహాబాహో महाबाहो శృణు శృణు మే शृणु मे పరమం వచః परमं वचः యత్తేహం यत्तेऽहं ప్రియమాణాయ प्रीयमाणाय వక్ష్యామి वक्ष्यामि హితకామ్యయా. हितकाम्यया వెరీ గుడ్, బాగా చెప్పినావు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? శ్రీవి అయిపోయింది, మేధ అయిపోయింది, ప్రణీష్ అయిపోయింది, విరాట్, ప్రీతం దత్త. మీరు ఇద్దరు చెప్పండి అబ్బా. Yes, sir. अथ दशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया. గుడ్, చెప్పప్పా. श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया. వెరీ గుడ్. వర్షిణి చెప్పండి. వర్షిణి सर ఎవరు? వర్షిణి సార్. వర్షిణి చెప్పండి. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच భూయ ఏవ ऊय एव మహాబాహో महाबाहो శృణు మే शृणु मे పరమం వచః परमन्वचः परमन्वचः యత్తేహం यत्तेऽहं ప్రియమాణాయ ప్రియమానాయ దీర్ఘముందమ్మా. ప్రియమాణాయ प्रीयमाणाय వక్ష్యామి वर्चामि హితకామ్యయా. हितकाम्यया. వెరీ గుడ్. వక్ష్యామి హితకామ్యయా. గుడ్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారబ్బా? మిగిలిపోయినారు. ఇంకా అయిపోయింది, ప్రణేష్ అయిపోయింది, కార్తీక్ అయిపోయింది, మనస్వి అయిపోయింది. మేడం చదువుతారా? శ్రీ భగవాన్ వాచ చదవండి మేడం. శ్రీమద్భగవద్గీత షష్టోధ్యాయः ధ్యానయోగः. అదే దశమోధ్యాయ మేడం ఇప్పుడు చదువుతుంటేది. దశమోధ్యాయ. కరెక్ట్. దశమోధ్యాయ విభూతి యోగ మేడం చెప్తుండేది. మీరు షష్టోధ్యాయంలో ఉన్నారా? మీరు లేదు 6 చెప్పలా 10. పేపర్ అది వచ్చేసింది, అందుకే ఆలోచిస్తున్నా. 10 కదా ఇప్పుడు ఏమి ఇట్లా. అట్లా దశమోధ్యాయ విభూతి యోగ. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. నమే అంతే కదా సార్? ఒకటే అంతే. ఇక్కడ అందరికీ ఒకటే ఏమంటే సాధారణంగా భూయ ఏవా ఉంది కదా, భూయ ఏ ఉంది కదా, అది ప్రొనౌన్సియేషన్ రావాలి అనమాట. భూయ ఏవ మహాబాహో గుర్తుపెట్టుకోండి. అలా భూయ ఏవా అని చెప్పకూడదు మామూలుగా. భూయ ఏవా అంటే యకారం ఉంది కదా, యముడితో వచ్చే యా చెప్పకూడదు, ఏతో వచ్చే ఏ చెప్పాలన్నమాట. భూయ ఏవ మహాబాహో అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి అందరూ, గుర్తుపెట్టుకోండి. అలా చెప్తే భూయ ఏవ అంటే అన్నిటికీ ఏవనే, అది ఏవనే ఇది ఏవనే. బట్ అయితే ఆ ఏవ వచ్చేసి యాతో వచ్చే ఏ ప్రొనౌన్సియేషన్ ఉండకూడదు. ఏ అంటే ఆల్ఫబెట్ సౌండ్ రావాలన్నమాట. ఆల్ఫబెట్ అంటే ఇది మీ స్వరం రావాలన్నమాట. కాన్సనెంట్ రాకూడదు అనమాట. కాన్సనెంట్ రాకుండా ఇంకో దాని పేరేమి ఏదో పని ఓవల్ రావాలన్నమాట. భూయ ఏవ మహాబాహో అని చెప్పాల సాధారణంగా. అందుకోసం ఏవ భూయ ఏవ మహాబాహో శృణు గుహ్యం సన్న శృణు మే పరమం వశః అలా పోవాలన్నమాట. ఓకేనా? కాస్త గుర్తుపెట్టుకోండి.
అదొకటి. ఇంకా 5 నిమిషాలే ఉంది, 6 నిమిషాలే ఉంది కాబట్టేసి ఒక శ్లోకమే చాలు ఈరోజు. ఈ ఒక శ్లోకము నెక్స్ట్ క్లాస్లో అందరూ నేర్చుకొని వచ్చేసేయండి. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? అథ దశమోధ్యాయ విభూతి యోగ శ్రీ భగవాను వాచ మొత్తం చెప్పి భూయ ఏవ మహాబాహో నుంచి ఒక శ్లోకం. నెక్స్ట్ క్లాస్లో 2 శ్లోకాస్ చెప్పుకుందాం తర్వాత. సో 5 minutes ఉంది కాబట్టి ఎవరైనా ఏమన్నా చెప్తారా? ఎనీబడి వాంట్స్ టు డూ ఎనీథింగ్? శృతి ఏమో చేయొచ్చు. ఏమో శృతి. విరాట్ చెప్తాడు. విరాట్ ఏం చెప్తావు? విరాట్ సార్ నేను పీతం చెప్తాను సార్. ఏం చెప్తావు సార్? గరుడ పురాణంలో 21 నరకాల్లో నుంచి ఫస్ట్ 5 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. చెప్పు. కొత్తగా ఉంది. గరుడ పురాణం చెప్తున్నాడు ఆయన. వెరీ గుడ్. చెప్పు. ఉండు శ్రీ మళ్ళీ చెప్తు నువ్వు. గరుడ పురాణం చెప్తా అంట. చెప్పు. గరుడ పురాణంలో 21 నరకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసింటారు సార్. దాంట్లో నేను ఫస్ట్ 5 గురించి చెప్పబోతున్నాను. దాంట్లో ఫస్ట్ వన్ తామిశ్ర నరకం సార్. సెకండ్ వన్ అంధతామిశ్ర నరకం. థర్డ్ వన్ రవరవం. దాని తర్వాత మహారవం. కుంభీపాకం. థర్డ్ ఏమి సార్? రవరవం. రవరవం. వెరీ గుడ్. ఫోర్త్ వన్ మహారవరవం. ఫిఫ్త్ వన్ కుంభీపాకం సార్. కుంభీపాకం. వెరీ గుడ్. సార్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఫస్ట్ వన్ తామిశ్ర ఇంకోసారి చెప్పు నాన్న. ఇంకోసారి 5 చెప్పు. తామిశ్ర నరకం, అంధతామిశ్ర నరకం, రవరవం, మహారవరవం, కుంభీపాకం. వెరీ గుడ్. దీంట్లో ఫస్ట్ శిక్ష ఎవరికి వేస్తారంటే ఎవరైతే వేరే వాళ్ళ ధనము సొమ్ము దొంగలిస్తారో వాళ్ళకి వేస్తారు సార్ ఫస్ట్ శిక్ష. ఆ శిక్షలో చీకటి బావిలో పడేసి కర్రలతో కొడుతుంటారు సార్. ఎప్పుడు కొడతారు, ఎందుకు కొడతారో తెలియదు సార్. మళ్ళీ ఎప్పుడు ఆపుతారు, ఎందుకు ఆపుతారు కూడా తెలియదు సార్. దాని తర్వాత సెకండ్ వన్ అంధతామిశ్రం. ఇది అసహాయులైన వాళ్ళ ధనం దొంగలిస్తే వేసే శిక్ష సార్. దీంట్లో చీకటి ఫారెస్ట్ లోకి వేసేసి గద్దలతో పొడిపిస్తారు సార్. ఫోర్త్ వన్ థర్డ్ వన్ రవరవం. రవరవంలో గద్దలు అంటే ఈగల్. థర్డ్ వన్ రవరవం. రవరవంలో ఎవరిదైనా భోజనం దొంగలిస్తే శిక్ష వేస్తారు. దీంట్లో మనకి బాగా ఆకలి వేసినప్పుడు భోజనం ముందర కూర్చోబెట్టి ఎలుకలతో కరిపించి భోజనం లేకోకుండా చేస్తారు. మహారవరవం. దీంట్లో అమాయకులైన వాళ్ళని చంపి లేకపోతే బెదిరిస్తే ఈ శిక్ష వేస్తారు సార్. దీంట్లో పాపి కాళ్లను స్ట్రెచ్ చేసి శూలం పైన కూర్చోబెడతారు సార్. దాని తర్వాత కుంభీపాకం సార్. కుంభీపాకంలో ఎవరైతే ధనం లేదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ దేనిలో అయినా తినే దాంట్లో కల్తీ చేసి అమ్మితే వాళ్లకు పడుతుంది సార్ ఈ శిక్ష. దీంట్లో వాళ్ళని సలసల కాగే నూనెలో ముంచుతూ తీస్తారు సార్. సార్ ఇవే సార్. వెరీ గుడ్. బాగా చెప్పినావా? సార్ నాకు డౌట్ ఉంది. ఏమి? మరి క్షత్రియ ధర్మం అంటేనే అది యుద్ధం చేసేది కదా. మరి ఇప్పుడు యుక్రెయిన్ రష్యా అని వార్ అవుతుంది. అక్కడ ఏమంటే వాళ్ళు ఇష్టం లేకున్నా సోల్జర్స్ ఇన్నోసెంట్ పీపుల్ ని తెలియకుండానా ఏమైనా మిసైల్ లాంచ్ చేసినప్పుడు అని ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతాడు. వాళ్ళకి కూడా సోల్జర్స్ ని కూడా వేస్తారా, లేదంటే ఆర్డర్ ఇచ్చిండే వాళ్ళు మాత్రం వేస్తారని అర్థం? సోల్జర్స్ కి వేయరన్నమాట. సోల్జర్స్ కి ఎందుకు వేయరంటే సోల్జర్ ఈజ్ ఎన్ ఎంప్లాయీ కదా. సోల్జర్ ఈజ్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కదా. ఈజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అప్పుడు ఏమైపోతుందంటే హీఈస్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ద డిక్టేట్స్ ఆఫ్ హిస్ బాస్, సుపీరియర్ పర్సన్. సుపీరియర్ పర్సన్ హ్యాస్ టు టేక్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ. అంతే. వీడేం లేదు, వీడేం చేస్తాడంటే వీడి ధర్మం వీడు చేస్తాడు అంతే. ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తుంటాం, ఉద్యోగం చేస్తుంటావు. ఉద్యోగం చేసినప్పుడు ఏమైపోతుంది, మీ ఆర్గనైజేషన్ ఒక కమాండ్ ఇస్తుంది అనమాట. యూ డూ దిస్ వన్ అనేసి. ఏదో ఉంటుంది అనుకో, ఏదో ఒక వేస్ట్ మెటీరియల్ ఉంటుంది అనుకో, యూ డిస్పోజ్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్ ఇన్ టు ద రివర్ ఉంటుంది అనుకో. నీ కాన్షియస్ పిక్ చేస్తుంటుంది, రివర్ లోకి వేస్తే తప్పు కదా, మరి యు ఆర్ స్పాయిలింగ్ ద బ్యూటీ ఆఫ్ ద రివర్ కదా అని నీకు అనిపిస్తుంది. బట్ అయితే నువ్వు ఏమైపోతుంది, యూ హ్యావ్ టు ఫాలో ద
dictates of your organization ante. As long as you are doing that thing, you are not held responsible for that. What if you don't throw it in the river and dispose it in the dustbin or something? అంటే అది చేయకూడదు. వాడు ఏమంటే డస్ట్బిన్ లెక్క వేయద్దు, ఈ వేస్ట్ అనుకోసం, ఈ వేస్ట్ పుట్ ఇట్ ఇన్ ద వాటర్ సో నోబడీ కెన్ రికగ్నైజ్ ఇట్ అంటే అనుకో. ఏదైనా చెప్పు, వాడు చేసినట్టు వాడు ఏం కమాండ్ ఇస్తే ఆ కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో. సార్ మరి చేయలేదంటే అది చేయలేదంటే మనము ఆర్డర్ ఫాలో చేయలేదని నరకం చేస్తారా, లేదంటే ఆర్డర్ ఫాలో చేయకపోతే నీకు వాళ్ళు దండన వేరు, నీ ఆర్గనైజేషన్ వేస్తుంది అనమాట, ఉద్యోగం తీసేస్తుంది నిన్ను. సో ఆర్గనైజేషన్ లో యూ విల్ బి లూజింగ్ యువర్ జాబ్. సో యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఎన్ ఆర్గనైజేషన్, యూ హ్యావ్ టు ఫాలో ద కమాండ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇఫ్ యూ డోంట్ లైక్ ద కమాండ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, అప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు క్విట్ ద ఆర్గనైజేషన్ అంతే. వేరే తట్టుకు చూసుకోవాలంతే, అక్కడ ఉండకూడదు అనమాట. నీకు నచ్చకపోతే, ఇది మారల్స్ ఆర్ నాట్ కరెక్ట్ అనుకో, దెన్ యూ హ్యావ్ టు లీవ్ ద ఆర్గనైజేషన్ అంతే. కానీ as long as you are there, you have to work. You should not go against the organization because you are taking the salary from the organization. But you will save the nature if you don't put it into river. Correct. అది ఎథికల్ డైలమా, అది ఎథికల్ డైలమా ఉంది కదా. ఎథికల్ డైలమా ఆ పాపం పుణ్యం వాడు చూసుకుంటాడు, ఆర్గనైజేషన్ వాడు చూసుకుంటాడు. యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, యు డూ యువర్ డ్యూటీ అంతే. యు డూ యువర్ డ్యూటీ యాజ్ ఏ